హలో ఫ్రెండ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఇంత దారుణమైన టాక్ రావడానికి కారణాలేంటి? ఈ సినిమాకు పార్ట్ 2 రెండో భాగం అవసరమా? క్లైమాక్స్లో మూవీ టీం ఏం చెప్పాలనుకొని అంతవరకే సినిమా ముగించారు. సినిమా రిజల్ట్ విఎఫ్ఎక్స్ మీద పలు కారణాలు అయితే వినపడుతున్నాయి. ఏంటనేది, ఇంత దారుణానికి కారణం ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి ఈ మూవీ నచ్చలేదంటే చాలామందికి ఇక సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ప్రీమియర్ షో చూసిన తర్వాత డైరెక్షన్ బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు, క్లైమాక్స్ బాగాలేదు, రకరకాలుగా వినపడుతున్నాయి. కొన్ని పోర్షన్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. ఈరోజు అయితే నేను మళ్ళీ నైట్ చూసిన తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా చూడడం జరిగింది. ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ హాఫ్ చూసిన, నిన్న సెకండ్ హాఫ్ ఎక్కువ గోలగా ఉండే. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇలాంటి స్టోరీస్ ఒక రన్వేల, ఒక రోడ్డు మీద పరిగెత్తుతున్న సినిమాలు అయితే చాలా తక్కువ విజయం సాధించినాయి. గమ్య మూవీ, తర్వాత తమిళ్లో ఆవారా మూవీ, అది మొత్తం రోడ్ ట్రావెలే ఉంటుంది. వచ్చే కొన్ని ఆటంకాలు ఎదుర్కొని రోడ్ ట్రావెల్ మూవీసే. రెండో భాగం సెకండ్ హాఫ్లో అయితే హరిహర వీరమల్లు కోహినూరు వజ్రానికి తీసుకురానికి వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు ఎంత బలంగా ఉండాలి, ఎంత ఎమోషనల్గా ఉండాలి, ఇవన్నీ డైరెక్టర్ టెక్నికల్గా తన విజన్ అనేది తేలిపోయింది. మనకు సెకండ్ హాఫ్లో ప్రొడ్యూసర్ కొడుకే జ్యోతికృష్ణనే డైరెక్ట్ చేశాడంట. ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ హాఫ్ ఈయన చేశాడా, క్రిష్ చేశాడా, సెకండ్ హాఫ్ జ్యోతికృష్ణ చేశాడా తెలియదు, కానీ సెకండ్ హాఫ్ అయితే నాకు 100% జ్యోతికృష్ణనే చేసి ఉంటాడు. డైరెక్టర్ విజన్ అనేది తేలిపోయింది. ఎంత పవర్ఫుల్గా ఉండాలి, ఏదో దారి పోటీ పోతుంటే వచ్చే సీన్స్, ఆ ఫైట్స్ కానీ ఎంత నాసికంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే సినిమా ఇంటర్వెల్ అయిన తర్వాత నిన్న ప్రీమియర్ చూసినప్పుడే అర్థమైంది ఈ సినిమా ఇంక ఇలా ఉంటే చాలే, సినిమా హిట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో కొల్లగొడతా సాంగ్ కానీ, ఆ పోర్ట్ దగ్గర ఫైట్స్ కానీ, ఇంట్రడక్షన్స్ కానీ, సాంగ్స్, కామెడీ సీన్స్ కానీ బాగానే ఉన్నాయి, పర్వాలేదు ఫస్ట్ హాఫ్. కానీ దానికి లింకు చేస్తూ సెకండ్ హాఫ్ నడవాలి కదా. హీరో వీరమల్లు క్యారెక్టర్ ఎక్కడ పరిగెత్తుంది, దేనికోసము, ఆ కోహినూరు డైమండ్ ఔరంగజేబు దగ్గర తీసుకురావాలని ఎలా పరిగెత్తుందని దాంట్లో ఎమోషనల్ జోడించి తీయాలి కదా. డైరెక్టర్ అనేది ఫాల్ట్ అనేది 100% గానొస్తుంది ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద అయితే షార్ట్ బై షార్ట్ చూసినట్టే ఉంటుంది. బిగినింగ్ కానీ మధ్యలో వచ్చే మళ్ళీ డిఫరెంట్ కళ్యాణ్ చూస్తాం, మళ్ళీ క్లైమాక్స్లో డిఫరెంట్ పవన్ కళ్యాణ్ చూస్తాం. డేట్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చాడో కానీ, కొన్ని చోట్ల గడ్డం ఉన్నట్టు, కొన్ని చోట్ల డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ బ్యాక్ షాట్ వచ్చినప్పుడు డూప్ నటించారు. రకరకాలుగా కానిస్తుంది పవన్ కళ్యాణ్ కూడా. ఏ మాత్రం ఆకట్టుకోదు పవన్ కళ్యాణ్ లుక్స్ పరంగా. తన బిగినింగ్లో ఎంత పవర్ఫుల్గా చూపెట్టిన లాస్ట్కి వచ్చేటాలకు అది కూడా కట్టుకోదు. క్లైమాక్స్లో అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు? ఫస్ట్ హాఫ్ బాగుందని సెకండ్ హాఫ్ మొత్తం రోడ్ ట్రావెల్ స్టోరీ చేసినప్పుడు కోహినూరు వజ్రం తీసుకురానికి వెళ్ళిన హీరో పరిస్థితి ఏంటి? ఆ క్లైమాక్స్ సుడిగుండంలో అది ఏంటి అసలు విచిత్రంగా అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ బయట చూస్తుంటే లాస్ట్ గాల్లో తేలాడుతుంటారు ఇద్దరు, ఔరంగజేబు, ఇక్కడ వీరమల్లు క్యారెక్టర్. అక్కడే ముగిస్తారు. ఏది ఇంకా నెక్స్ట్ ఏమైంది అనేది పార్ట్ 2 చూడండి అంటారు. పర్ఫెక్ట్గా ఒకటే భాగంలోనే ఆ కోహినూరు డైమండ్ను తీసుకురానికి వెళ్ళిన వీరమల్లు క్యారెక్టర్ ఎలా పోరాటం చేసి తీసుకొచ్చాడనేది మనకు మొత్తం ఫస్ట్ ఒక్క స్టోరీలోనే చెప్పినుంటే సినిమా డిఫరెంట్ ఉంటుండనేమో. రిజల్ట్ మాత్రం ఇక్కడ కూడా చాలా మైనస్ అయింది. ఇక మరీ దారుణమైన వినపడేటివంటే సీజీ వర్క్. ఈ మధ్యకాలంలో ఏఐ వచ్చిన తర్వాత అమీర్పేట గ్రాఫిక్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. ఏంటి అసలు, ఒక చోటనేమో ఫస్ట్ హాఫ్లో అవుట్పుట్ స్ట్రాంగ్గా చాలా బ్రహ్మాండంగా ఉంది, ఒక రేంజ్లో ఉంది. మళ్ళీ ఇంకో చోట వచ్చేటాలకు అది ఏంట్రనా అనేది కైన్ మాస్టర్ ఎడిటింగ్ లేక ఉంది. అంత దారుణంగా తేలిపోయింది. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అయితే మనకు పాతకాలం సినిమాల్లో కూడా టెక్నాలజీ లేనప్పుడు కూడా ఒక గుర్రపు సారి చేస్తున్నప్పుడు, ఆ చెట్లు పోతున్నప్పుడు రకరకాలుగా మనకైతే ఒక విజన్ లాగా అనిపిస్తుంది. దీంట్లో అసలు ఏంటి, అసలు ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఆ గుర్రం, ఆ షాట్ అయితే నాది టూ మచ్ అనిపిస్తుంది. కొన్ని షాట్లు అయితే నిజంగా ఏ విధంగా డైరెక్టరు ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా, దానికి ఎలాగో అలాగా ముగించేసి సెకండ్ హాఫ్ దీతం అనుకున్నాడా? ఒక చార్మినార్ ఫైట్ ఇంటర్వెల్కు వచ్చే ఎమోషనల్, అక్కడ ఇంటర్వెల్ బ్యాక్ తప్ప క్లైమాక్స్ అయితే ఆ సుడిగుండాలి అంటే ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. ఎందుకు అక్కడ సినిమా తీసుకొచ్చి ముగించాడనేది. దీనికి పార్ట్ 2 అవసరమా అంటే అభిమానులే కొందరు ఇందాక ట్విట్టర్లో చూసిన, సంపూర్ణేష్ బాబు సినిమా కూడా కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి, మా పవన్ కళ్యాణ్ సినిమాకు లేవు అని అంటున్నారు ఫ్యాన్స్ అయితే.
ట్విట్టర్లో అయితే వీడియోలు అయితే మోగుతున్నాయి. అభిమానులకే నచ్చలేదంటే రాత్రి నిజంగా ఏం రత్నము పార్ట్ 2 ఉండబోతుందంటే సినిమా హిట్ అయితే ఉంటది అనే విధంగా చాలా ఎంత బాధపడుతూ ఈ సినిమా రిజల్ట్ గురించి మనకు తెలుస్తుంది. ఏం రత్నం ప్రొడ్యూసర్లు అయితే మనం ఎన్నైనా చెప్తాం, కానీ భరించేది ఆ బాధ ఎవరు పెట్టిన పెట్టుబడి అంటే ఏం రత్నమే. కానీ తనకు చెప్పినప్పుడు 200 కోట్లు 300 కోట్లు బడ్జెట్ అనేది క్వాలిటీ స్క్రీన్ పైన మాత్రం కానరావట్లేదు. నాకు తెలిసినంత డబ్బులు అయి ఉండవచ్చు, డబ్బులు తక్కువనే ఉంటాయి, కానీ తను తెచ్చిన వడ్డీలు పెరిగిపోయి 5 సంవత్సరాల నుంచి. అందుకే ఆల్మోస్ట్ 200 కోట్ల బడ్జెట్ అంటున్నారు. సినిమా మీద పెట్టే బడ్జెట్ వడ్డీలకు అయినట్టుంది తప్ప మనకు అవుట్పుట్ అనేది, ఆ క్వాలిటీ అనేది ఎక్కడ మనకు స్క్రీన్ మీద కానరాలేదు. అసలు ఏం స్టోరీ, అసలు బ్రహ్మాండమైన స్టోరీ. కోహినూరి డైమండ్ ఎక్కడో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడ ఔరంగజేబు ఎంత పవర్ఫుల్గా రాసుకున్నాడో క్రిష్, కానీ తను ఎందుకు వెళ్ళిపోవాల్సిందో కానీ స్టోరీ పాయింట్ చూస్తే చాలా పవర్ఫుల్ స్టోరీ. ఔరంగజేబు అంటే ఎంత పవర్ఫుల్గా చూపెట్టాలి. తన కాస్ట్యూమ్ బాగున్నాయి, మళ్ళీ బాబీ డియోల్ కాస్ట్యూమ్ బాగున్నాయి, చాలా టాప్ టాప్ రేంజ్లోనే ఉన్నాయి. కానీ తన క్యారెక్టర్ ఎమోషనల్గా తన మీద వ్యతిరేకత చూస్తుంటే ఆడియన్స్కి వీడెవడరా బాబు ఇంత దారుణం అనే రేంజ్లో రావాలి. అది కూడా మిస్ అయిపోయింది అనిపించింది. క్లైమాక్స్ చూస్తేనే అర్థమైంది ఏంట్రా ఆయన ఎక్కడ ముగించాడు, ఎక్కడ స్టార్ట్ చేశాడు, ఎక్కడెక్కడ వెళ్ళింది స్టోరీ, ఎక్కడ పోయింది అనేది క్లైమాక్స్ చూస్తే ప్రతి ఒక్కరికి ఇదే. అందుకే ఈరోజు సెకండ్ హాఫ్ కూడా నిన్న కన్ఫ్యూజన్లో ఉండే, ప్రీమియర్ షో చూస్తే మళ్ళీ చూసిన సెకండ్ హాఫ్ కూడా. ఆ విధంగా సినిమా మాత్రం డబ్బులు లేకనా లేకపోతే ఏదన్నా ప్రాబ్లం అయ్యా విఎఫ్ఎక్స్ అనేది ఇంత దారుణంగా ఉంటే సినిమా ప్రజెంట్ ఏఐ వీడియోలతో కైన్ మాస్టర్లోనే బ్రహ్మాండమైన వీడియోలు హాలీవుడ్ సినిమాలతో తెలుగు సినిమా పోటీ పడుతుంటే పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ మూవీలో ఇలాంటి నాసికంగా విఎఫ్ఎక్స్ తోటి సినిమా చుట్టేతాం. ఫస్ట్ హాఫ్ అయిపోయింది కదా, సెకండ్ హాఫ్ ఏదేదో దానికి చుట్టేతాం అనుకున్నట్టే ఉంది స్టోరీ పాయింట్. ఒక బిగినింగ్ ఒక పర్పస్తో ప్రారంభమైన స్టోరీ ఎండింగ్ ఆ పర్పస్ ముగించుకునేటట్టు ఎండ్ కాలేదు సినిమా అయితే 100%. అది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానొస్తుంది, కామన్ ఆడియన్స్లో కానొస్తుంది, సినిమా చూసిన ప్రతి ఒక్కరిలోనూ ఇదే కానొస్తుంది. సినిమా అయితే క్వాలిటీ పరంగా కానీ, పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో లుక్స్ పరంగా కానీ, విఎఫ్ఎక్స్ పరంగా కానీ, సినిమా టెక్నికల్ పరంగా కానీ, సబ్జెక్టు నీకు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నడిపే విధానంలో కానీ దారుణమైన దెబ్బ పడ్డది సినిమా అయితే. అందరికి వచ్చేంత వరకు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓజీ కోసం వెయిట్ చేయాలేమో అభిమానులు. చాలా మిస్టేక్లు ఉన్నాయి, ఎన్నో మాట్లాడదాం అనుకుంటా, ఈ మిస్టేక్ ఏంటి కానీ వీడియో మాట్లాడుతుంటే అన్నీ మనకు మళ్ళీ అది ఎక్కడో కన్ఫ్యూజ్, ఎందుకు మళ్ళీ స్టోరీని ఇంత స్పైల్ చేయడం ఎందుకు అనేది. స్టోరీలో హీరోయిన్ కూడా తన గురించి మాట్లాడంటే బాగానే ఉంది కాస్ట్యూమ్స్, కానీ తను కూడా పెద్ద ఉపయోగపడేలాగా అనిపించట్లేదు ఈ సినిమా కూడా. ఇన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేసిన నిధి అగర్వాల్కు తను పెద్ద ఈ సినిమా తర్వాత పెద్ద అవకాశాలు వస్తాయి అన్నట్టు గతంలో కుమరం పుల్లి హీరోయిన్ లాగా అయిపోతుందేమో ఈ మూవీ. నెక్స్ట్ ప్రభాస్ సినిమా ఉందనుకోండి, ఈ అమ్మాయిదే వెయిటింగ్. ప్రజెంట్ అయితే పార్ట్ 2 అవసరం లేదు, దారుణాలు అయితే చాలా ఉన్నాయి మూవీలో. పవన్ కళ్యాణ్ 2-3 రోజులు కష్టపడి ప్రమోట్ చేసినందుకే ఎంతో కొంత ఈ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చినాయి. లేకపోతే ఈ సినిమాకున్న బజ్ బట్టి చూస్తే కనీసం ఓపెనింగ్స్ కూడా అందుకోలేకపోతున్నాయి ఈ సినిమా అయితే 100%. ప్రీమియర్ షో అసలు ఇలాంటి సినిమా కంటెంట్ తీసినప్పుడు ప్రీమియర్ షో వేయద్దు ఏ ప్రొడ్యూసర్ అయినా. దాని దెబ్బ అనేది ఒక్క ప్రీమియర్ షో ఒక ఆటతో డే 1 ఫస్ట్ డే కలెక్షన్స్ మొత్తం దెబ్బ పడతాయి. ప్రజెంట్ బుక్ మై షో కానీ, ప్రతి పేటిఎంలో కానీ, అదర్ యాప్లో కానీ అదే మనకి ఎంత డల్ అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుంది అనేది రిలీజ్ రోజే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటావో వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం 40 కోట్ల షేర్ మార్క్ అయితే దాటింది, 70 కోట్ల మార్క్ గ్రాస్ వరకు అయితే పరిగెత్తుతుంది. ఈవినింగ్ షోలకు బ్రహ్మాండమైన కలెక్షన్స్ ఉంటే కలెక్షన్స్ 100 కోట్ల మార్కు 80 కోట్ల మార్కు వరకు ఎంతవరకు వెళ్తుంది అనేది, షేర్ 50 కోట్ల మార్కు టచ్ చేస్తుందా లేదనేది వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.